న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దేశ ఇంధన రంగ భవిష్యత్తుపై కీలకమైన దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. పెరుగుతున్న పారిశ్రామిక విస్తరణ, తయారీ రంగం బలోపేతం కారణంగా దేశంలో ఇంధన డిమాండ్ ఊహించని విధంగా పెరుగుతోంది. దేశంలో ఉన్న దాదాపు 400 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మన అతిపెద్ద సంపద. ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తిలో 74% వాటా బొగ్గుదే. ఈ డిమాండ్ 2047 నాటికి మరింత పెరగనుంది. ఈ క్రమంలో దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కోల్ గ్యాసిఫికేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ముడి చమురు, సహజ వాయువు, మిథనాల్ మరియు ఎరువుల కోసం భారత్ అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ ఒడిదుడుకుల వల్ల మన ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మన సొంత ఇంధన వనరులను వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది దేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ద్వారా ప్రభుత్వం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తోంది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలనే లక్ష్యంతో 8,500 కోట్ల ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటామని మంత్రి వివరించారు. ఇక సుస్థిర అభివృద్ధి మరియు 2070 నాటికి జీరో ఉద్గారాలు లక్ష్యంతో కోల్ గ్యాసిఫికేషన్ మరియు పునరుత్పాదక శక్తి ఉత్పత్తి ద్వారా భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.